తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. బీజేపీ 27 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాబితాలో అన్నామలై పేరు లేదు. మైలాపూర్ నుంచి తమిళిసై బరిలోకి దిగుతున్నారు. తమిళిసైకి టికెట్ రావడంతో ఆమె అభిమానులు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. కోయంబత్తూరు నార్త్ నుంచి వానతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. సాత్తూరు నుంచి బీజేపీ చీఫ్ నాగేంద్రన్ బరిలో నిలిచారు. అయితే అన్నామలైకి టికెట్ దక్కకపోవడం తమిళనాడు బీజేపీలో ఊహించని పరిణామం. ఆయనతో పాటు ఆయన వర్గం నేతలకు కూడా అవకాశం దక్కలేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా 27 సీట్లు షేర్ చేసుకుంటున్న బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే అందులో కీలకమైన అన్నామలైకి అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కొంగు మండలంలో బలమైన వర్గం నేతగా ఉన్నారు అన్నామలై. కేరళలోని కണ്ണూరులో బీజేపీ అభ్యర్థి తరపున అన్నామలై ప్రచారం చేశారు. అదే పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోంది అన్నారు అన్నామలై. తాను క్రమశిక్షణ కలిగిన బీజేపీ సైనికుణ్ణి అని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు అన్నామలై. I have told the party and the party has told me to campaign. So this election my role is to campaign for candidates across Tamil Nadu. And right now the party has given responsibility for me to campaign in Puducherry and Kerala till 7th. And post 7th till 23rd I have to campaign for all BJP and NDA candidates across Tamil Nadu. That is the responsibility given by party to me. I'll be fulfilling that responsibility. Thank you. తమిళనాడు బీజేపీకి సంబంధించిన లేటెస్ట్ పరిణామాల విషయాలని మా ప్రతినిధి మురళి వివరిస్తారు. మురళి, బీజేపీ అభ్యర్థుల జాబితా ఎలా ఉంది? లిస్ట్ పై పార్టీ రియాక్షన్స్ ఏంటి? అంటే ఇవాళ బీజేపీలో టికెట్ల విడుదల చేసిన తర్వాత అన్నామలైకి అలాగే అన్నామలై వర్గానికి ఇద్దరికీ కూడా షాక్ అనే చెప్పాలి. సో ఈ విషయం ముందుగానే బీజేపీలో చాలామంది ఊహించారు. అన్నామలైకి కూడా అన్నామలై వర్గానికి కూడా కొంత అనుమానమే ఉంది. అన్నామలైకి కానీ అతని వర్గానికి కానీ టికెట్లు దక్కవన్నటువంటి అనుమానం ఉంది. అదే ప్రచారం కూడా జరుగుతుంది. సో ఎందుకు అనంటే గతంలో 2024 లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అన్నాడీఎంకేతో పొత్తు కాకుండా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసి అప్పట్లో అన్నామలై కొంత దూకుడుగా వెళ్లారు. ఆ ఎన్నికల్లో కొంత ఓటు శాతం అయితే బీజేపీకి వచ్చింది, గట్టి పోటీనిచ్చింది. కానీ ఈ రాజకీయ ప్రయత్నంలో అన్నాడీఎంకే పూర్తిగా దెబ్బతింది. డిఎంకేకి ఈ అంశం బాగా కలిసి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కావాలనే అన్నామలై తనను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్రతోని ఇదంతా చేసినటువంటి అనుమానం కావచ్చు. ఆ విషయంగా ఇద్దరి మధ్య కూడా తారాస్థాయికి విభేదాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా అన్నామలై నాయకత్వాన్ని బీజేపీలో ఉంటే కనుక అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీకి అవకాశం లేదన్నటువంటి విషయాన్ని కూడా అప్పట్లో అల్టిమేటం జారీ చేసినటువంటి ప్రచారం కూడా ఉంది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే అన్నామలైని పక్కన పెట్టడానికి పళనిస్వామి ఒత్తిడే కారణం అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. సో ఇటీవల చూస్తే నయనార్ నాగేందర్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత సో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అన్నామలైకి ప్రాధాన్యత క్రమేపీ తగ్గిస్తూ వస్తుండటం. సో ఇవన్నీ కూడా పళనిస్వామి ఒత్తిడి మేరకే జరిగిందన్నటువంటి ప్రచారం ఉంది. చాలామంది బీజేపీలో ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు కూడా. సో ఇప్పుడు దేవర్ కమ్యూనిటీ, గౌండర్ కమ్యూనిటీ ఈ రెండు కూడా అన్నాడీఎంకేలో బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉంటే అక్కడ గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పళనిస్వామి అదే సామాజిక వర్గం, అలాగే అన్నామలై కూడా అదే సామాజిక వర్గం. ఇద్దరు కూడా ఒకే ప్రాంతం అంటే కొంగు మండలం, కొంగునాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు నేతల మధ్య కూడా ఈ పోర్ అనేది ఇటు బీజేపీలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు పళనిస్వామి మరొకసారి అన్నామలైని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే బీజేపీలో అతనికి టికెట్లు రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి అతని వర్గానికి కానీ అతనికి కానీ సీట్లు లేకుండా చేశారన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే బీజేపీ ప్రజలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, అన్నామలై ఈ పరిణామం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది.